తెలంగాణ రాష్ట్ర పరిణీయులు శాసనసభ్య సభ్యులు విరోధ వ్యక్తి అదేవిధంగా తహసీల్దార్ జోస్న కార్యక్రమాన్ని ప్రారంభించి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే కడిగేస్తాను ఫోటో ఫోటో సార్ 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 చూడండి. ఓకే సార్ ఓకే సార్ 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 అమ్మ ఒక్కసారి చూడు అమ్మ ఒక్కసారి చూడండి అమ్మ జరగాలి అన్న నువ్వు జరుగు అమ్మ ఇటు చూడు అమ్మ ఇక్కడ చూడు. అరే నీకెందుకు అడ్డమవుతాను వాళ్ళ నేనుండద్దా అడ్డు అడ్డం వస్తున్నా కంజెషన్ ప్లేస్ జనాలలో ఒక మెసేజ్ పోయేది చాలా అవసరం ఉన్నది. ప్రత్యేకంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాలు 6 గ్యారెంటీలతో పాటు ఇవాళ సన్నబియ్యం గురించి తీసుకున్న కార్యక్రమాన్ని పెద్దలు ఉత్తమ్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన మంత్రి పదవి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం తెలంగాణలో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి మన ప్రజలకు మంచి రైస్ ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ప్రజలకు కూడా ఒక విశ్వాసం ఇప్పించదలుచుకున్నాను. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఏమన్నా అవకతవకలైతే మూమాటం అయ్యేది అవసరం లేదు, ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకుంటారని మీ అందరికీ ఒక విశ్వాసం ఇప్పిస్తున్నా. నేను ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు వాళ్ళున్న బాధలను దూరం చేయడానికనే ప్రత్యేకంగా గౌరవనీయులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారికి, ఇట్లా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఈ ప్రోగ్రాంలో పాల్గొనే అందరికీ నమస్కారం. సో ఈ సన్న బియ్యం పంపిణీ 1 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో మన జిల్లాలో అన్ని నియోజకవర్గంలో అమలవుతుంది. సో సన్న బియ్యం అంటే ఎందుకు చేసామంటే ఇక్కడ ఐ థింక్ తెలంగాణలో దాదాపు అందరూ సన్న బియ్యం మాత్రమే తింటారు. సో సన్న బియ్యం ఇస్తే దానికి 2 రకాల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు వాడతారు, సెకండ్ ఈ రకరకాల డైవర్షన్, దానికి రీసైక్లింగ్, ఈ మిల్లర్స్ నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం, దాని నుంచి ఒక పెద్ద అది నడుస్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి రిపోర్ట్ మనం కూడా చూస్తే తెలంగాణ హ్యాస్ లోయెస్ట్ రైస్ పీడిఎస్ రైస్ డైవర్జన్. సో ఇవన్నీ దానికోసం ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకసారి ముందు ఇన్స్టిట్యూషన్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు అందరికీ సన్న బియ్యం మాత్రం ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి ఇంకా ఒకటి ఈ స్కీమ్తో పాటు ఇంకా ఒకటి దానిలో అటాచ్డ్ ఉన్నాయి. మనకి వడ్లు కొన్న టైంలో సన్న వడ్లు ఇచ్చిన వాళ్ళకి 500 బోనస్. మన వాళ్ళు కొంచెం లేట్గా అమ్మారు, ఐ థింక్ లాస్ట్ 7 days ముందు అందరికీ క్లియర్ అయిపోయింది అమౌంట్. సో 500 బోనస్ అందరికీ వచ్చింది. సో ఇది ఒక సైకిల్ ఉన్నది. మన దగ్గర సన్న వడ్లు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, దాని తర్వాత దానికి మిల్లింగ్ చేసేసి మన వాళ్ళకి సన్న బియ్యం మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ ఈ మంచి ప్రోగ్రాంలో అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు దానికి పరిరక్షణలో జరగాలి. ఇప్పటి నుంచి కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ వెయిట్ రావాలి, అది మా బాధ్యత ఉన్నాయి. ఏమైనా ఇష్యూ అయితే మా దృష్టికి తీసుకురండి, మేము డెఫినెట్లీ సార్ట్ ఇట్ అవుట్. ఇఫ్ ఎనీ కంప్లైంట్ మా దగ్గరకి ఇట్లా రాష్ట్రం సంబంధించిన ఇప్పటివరకు కంప్లైంట్ ఎక్కువ రాలేదు. ఏమైనా వచ్చిందంటే వీఆర్ టేకింగ్ యాక్షన్.
అండ్ ఆల్ మీడియా మిత్రులు ఎవరైనా ఉన్నారు, ఏమైనా ఇష్యూ వస్తే జస్ట్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. మన ఆల్ MLS పాయింట్లో సఫిషియంట్ రైస్ స్టాక్స్ ఉన్నాయి, అన్ని రాషన్ షాప్స్లో కూడా సఫిషియంట్ రైస్ స్టాక్స్ ఉన్నాయి. 50% ఐ థింక్ స్టాక్స్ మన జిల్లాకి అరౌండ్ ఎంత రైస్ కావాలి దానికి 50% ఆల్రెడీ రాషన్ షాప్లో స్టోర్ అయి ఉన్నాయి. అండ్ అనదర్ 50% ఇన్ 2 days మనకి వస్తుంది. సో ఐ హోప్ అందరూ ఈ మంచి ఆపర్చునిటీగా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి మన పెద్దలు గౌరవనీయులు గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, టౌన్ ప్రెసిడెంట్ చీఫ్ గారికి, అదేవిధంగా చిన్నశంకరన్న గారికి, రామ్లాల్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మాజీ కౌన్సిల్ సభ్యులకు, లబ్ధిదారులకు, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారంటీలలో ఫ్రీ బస్ సౌకర్యం కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, అదేవిధంగా సొంత ఇంటి కళ నెరవేరే విధంగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా ఇంద్రమ్మ సర్వే కూడా ఇంతకుముందు జరిగింది. అది రాబోయే 2 నెలల్లో కూడా ఇంద్రమ్మ ఇల్లు సొంత ఇంటి కళ నెరవేరే విధంగా ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, అదేవిధంగా రేషన్ కార్డు 10 సంవత్సరాలలో ఇవ్వనటువంటి రేషన్ కార్డులు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు రేషన్ కార్డులు వచ్చే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు సర్వే కూడా జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి సన్న బియ్యం ఏంటంటే మన దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా 3 కోట్ల మందికి సన్న బియ్యం వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దాదాపుగా ఇంటి సభ్యులకు సరిపోయే విధంగా 25 కిలోల బియ్యం ఇవ్వడం అనేది కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రావడం జరిగింది. ఇది మన గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారి సారథ్యంలో జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా